ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం సింగారం అనే గ్రామానికి రావడం జరిగింది. ఇక్కడ వందలాది మంది ఉపాధి హామీ కార్మికులు పనిచేస్తా ఉన్నారు. పనిచేస్తున్న పరిస్థితులలో వీళ్లకు ప్లే స్లిప్పులు ఇవ్వకపోవడం వల్ల రోజు కూలి ఎంత వస్తుందో తెలియని పరిస్థితి ఉంది. అదేవిధంగా కూలి ప్రభుత్వం నిర్ణయించిన 307 రూపాయలు రావాలి, కానీ 200, 220, 150 ఈ విధంగా కూలి వస్తున్న పరిస్థితి ఉన్నది. అదేవిధంగా ఈ గతంలో ఎండాకాలం పనిచేస్తే అదనంగా డబ్బులు ఇచ్చేది, గడ్డపార లేదు, తట్ట లేదు, పార లేదు, ప్రమాదంలో చనిపోతే డబ్బులు వచ్చే పరిస్థితి లేదు. అందుకనే తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘంగా ఈ ప్రభుత్వానికి కోరేది ఏంటంటే రోజు కూలీ 600 రూపాయలు ఇవ్వాలని, సంవత్సరానికి 200 రోజుల పని దినాలు కల్పించాలని, భార్యాభర్తలందరికీ గడ్డపార, పార, తట్ట, గుడ్డలు ఇవ్వాలని, అదేవిధంగా పని ప్రదేశంలో ప్రమాదానికి గురై చనిపోతే 10 లక్షల రూపాయలు ఇవ్వాలని, అదేవిధంగా ఏదైతే చట్టంలో ఉన్నదో పని చూపియాలనగానే పని చూపియాలని, నూతన జాబ్ కార్డులు ఇవ్వాలని పెద్ద ఎత్తున ఈ నెల 30 తారీఖు నాడు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. సింగారం గ్రామంలోని ఉపాధి కార్మికులు, జిల్లా వ్యాప్తంగా ఉన్న ఉపాధి కార్మికులంతా పెద్ద ఎత్తున పాల్గొంటా ఉన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కార్మికులంతా పాల్గొని జయప్రదం చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం తరఫున పేరు పేరున కూలీలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.